కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని నామా ప్రజలను కోరారు. ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ మాత్రమే నెరవేర్చిందని పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి నామా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నిక అబద్ధం ఆడారు, మళ్ళీ ఇప్పుడు రెండో ఎన్నిక వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఎంపీ ఎన్నికల్లో కూడా అబద్ధం ఆడాలనే ఆలోచనతో వాళ్ళు వచ్చి ఆయన నోటితో మరి ఆయనకు తెలుసో తెలియదో లేకపోతే ఎవడన్నా కాగితం రాసిస్తే ఆ మొక్క చదువుతుండో మరి అది చూసి చెబుతుండో కానీ ఈ విధంగా మేము అన్ని కూడా అమలు చేసి ఉన్నాడు. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఇది ఒక్కటి కూడా అమలు కాలే పూర్తిగా. మొదటి హామీ మహాలక్ష్మిని ఇచ్చిండ్రు. మన లక్ష్మీదేవికి పూజ చేస్తాం, ఆ తల్లి ఇంట్లో బాగుంటే మనకి అన్ని విధాలుగా ఉంటుంది. అసలు పేరు పెట్టి ఆ హామీనే వాళ్ళు మోసపుచ్చారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తారు. ఇవాళ వీళ్ళు ఏ మహిళలు కూడా ఇవ్వలేదు. అంటే ఈ 5 నెలల్లో 12,500 బాకీ పడ్డారు వీళ్ళు. ముందు మీరేం చెప్పాలంటే బిడ్డ ఆ బాకీ వసూలు చేయి, ఆ బాకీ మా అకౌంట్లో వేయి, అప్పుడే ఓటు అడగమని చెప్పాలి. మీరు అది చెప్పాలి వాళ్ళకి. ఆ విధంగా చెప్తేనే ఆ ఎవరు అక్కడ కుదురుతుంది. లేకపోతే రెండోసారి మోసం చేయడానికి మళ్ళీ వచ్చింది. ఇక రైతు భరోసా కింద ఏమన్నారు, రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 10,000 ఇస్తారు. మన వచ్చే 10,000కే నానా ఇబ్బందులు పడి ఇప్పటికి కూడా కంప్లీట్ చేయలే. మరి రైతులు కూడా 10,000 బాకీ ఉందంటే అందులో కౌలు రైతులకు బాకీ ఉన్నాడు. వాళ్ళు కూడా చెప్పాలి బిడ్డ ఈ 15,000 రూపాయలు అకౌంట్ వేసి అప్పుడు ఓటాడడానికి రమ్మని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలా. అదేవిధంగా చూసినట్టయితే బోనస్ ఇస్తానన్నారు. 500 రూపాయలకే గ్యాస్ అన్నారు. ఎక్కడ వచ్చింది మీరు అడగండి. మీ ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నేను 1,20,000 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే అప్పుడు 1,50,000 అనుకుంటా 5 సంవత్సరాలలో. బహుశా భారతదేశ చరిత్రలో ఏ ఎంపీ కూడా ఇచ్చున్నాడు అన్నికి గ్యాస్ కనెక్షన్స్.